మామూలుగానే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ మీద అంచనాలు భారీగా ఉంటాయి. అలాంటిది అఖండ సినిమా సీక్వెల్ అంటే ఇక అంచనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. పైగా ఈ సినిమా కోసం బాలయ్య ఆయన మేకోవర్ కూడా సినిమా మీద అంచనాలు బాగా పెంచేసింది. అఘోరా అంటే నిజంగానే వాళ్ళలా మారిపోయాడు బాలయ్య. కేవలం గెటప్ తోనే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి చేరిపోయాయి. ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని నందమూరి అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో సెప్టెంబర్ 25 నుంచి అఖండ 2 తప్పుకోవడంతో వాళ్ళు కాస్త నిరాశపడ్డారు. కానీ ఇప్పుడు సినిమా గురించి బాగా చెప్పినా కొన్ని వివరాలు తెలిసిన తర్వాత వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. విజయవాడలో ఒక కార్యక్రమానికి వచ్చిన బాలయ్య అఖండ 2 గురించి అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చాడు. రేపు సినిమా చూసిన తర్వాత మీరు గర్వంగా కాలర్ ఎగరేసుకుంటారు అంటున్నాడు బాలయ్య. అఖండ చూసి ఎంతగా మురిసిపోయారో దానికి 50 రెట్లు సీక్వెల్ ఉంటుంది అంటూ పూరిస్తున్నాడు నందమూరి వారసుడు. సనాతన ధర్మం నేపథ్యంలోనే అఖండ 2 కథ మొత్తం సాగుతుందని చెప్పాడు. ఈసారి కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు, నార్త్ ఆడియన్స్ ను కూడా పలకరించబోతున్నాడు బాలయ్య. అంతేకాదు అఖండ 2 సినిమా కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. మామూలుగానే బాలయ్య హిందీ బాగానే మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన సొంత డబ్బింగ్ తోనే సినిమా హిందీలోకి వెళ్తుంది. పనిలో పనిగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు బాలయ్య. డిసెంబర్ మొదటి వారంలో అఖండ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని క్లారిటీ ఇచ్చేశాడు. సెప్టెంబర్ 25 నుంచి వాయిదా పడడానికి ప్రధానమైన కారణం టెక్నికల్ రీజన్స్ అని చెప్పారు బాలయ్య. షూటింగ్ పార్ట్ మొత్తం అయిపోయినా కూడా మ్యూజిక్ ఇంకా పెండింగ్ ఉండడం, దానికి తోడు గ్రాఫిక్ వర్క్ కూడా ఇంకా నడుస్తుండడంతో వాయిదా తప్పలేదంటున్నాడు బాలయ్య. కానీ అద్భుతమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పుడు కొన్నిసార్లు వాయిదా పడినా కూడా ఏమీ కాదని, రేపు అఖండ 2 చూసిన తర్వాత మీకు వాయిదా పడిన విషయం అసలు గుర్తు కూడా ఉండదంటున్నాడు బాలకృష్ణ. 2021 డిసెంబర్లో కరోనా పీక్స్ లో ఉన్న టైంలో కూడా అఖండ సినిమా దాదాపు 75 కోట్ల షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో జనం థియేటర్లకు రావడానికి భయపడుతున్న సమయంలో అఖండ వచ్చింది. ఈ సినిమా ఇచ్చిన అండతోనే చాలా వరకు పెద్ద సినిమాలు మళ్లీ థియేటర్లలో విడుదలయ్యాయి. సేమ్ ఇప్పుడు కూడా మళ్లీ డిసెంబర్లోనే అఖండ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి మరోసారి బ్లాక్ బస్టర్ కొడతాను అంటున్నారు బాలయ్య. సనాతన ధర్మం గొప్పతనం ఏంటో తన సినిమాలో చూపిస్తానంటున్నాడు. ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చే పేరు పవన్ కళ్యాణ్. ఆయన సిద్ధాంతాలని సినిమాలో చూపించబోతున్నారు. నిజానికి సనాతన ధర్మం ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల నాటిది. కాకపోతే మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం మర్చిపోయాం. అందుకే సినిమాల రూపంలో మళ్లీ వాటిని గుర్తు చేసే పనిలో పడ్డారు మన హీరోలు. మన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాలో కూడా సనాతన ధర్మం గురించి బాగానే డిస్కస్ చేశారు. సినిమా ఫ్లాప్ కావడంతో అతి పెద్దగా హైలైట్ కాలేదు. కానీ అఖండ 2తో దేశమంతా సనాతన ధర్మం గొప్పతనం ఏంటో తెలుస్తుంది అంటున్నాడు బాలయ్య.